అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మహానందుల నంది విగ్రహం నవనందుల ప్రాముఖ్యత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహానంది వద్ద శ్రీ మహానందేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ మహానందికి చుట్టూ 18 కిలోమీటర్ల వలయంలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నవనందులు అని అంటారు. ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడు ఉంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్ని శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తుల కోసం వెలిసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్టమైన శైవ క్షేత్రమే నంది మండలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవనందులు ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష కథలతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందు నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవనందులు నిర్మించడం వల్ల దీనికి నంది మండమని పేర్కొందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేరుగాంచింది. మండలంలో ఉన్న నవనందులలో 3 నందులు ఇక్కడే ఉండడం విశేషం. ప్రథమ నంది. నవనందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వర ఆలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాలువ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వర ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు వదాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ఆలయానికి చేరుకోగానే అక్కడ ప్రశాంత వాతావరణం మైమరిపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడుగా కొలువు అందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం కేదార్నాథుల కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువు తీరి ఉంది. సర్వభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శన సర్వమంగళకరం. నాగనంది. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువు తీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతి చెందిన ఈ ఆలయము కూడా అతి పురాతనమైనదే. ఈ ఆలయము కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్పమూర్తిగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి దర్శనం సర్వమంగళకరం. ఆంజనేయ స్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగనందీశ్వరుడు కొలువు తీరాడు. నవనందులలో నాగనందీశ్వరుడు రెండవ వాడు. సోమనంది. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్కు సమీపంలో ఉన్న మరో ఆలయము సోమనందీశ్వర ఆలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగానికి సోమనందీశ్వర లింగమని పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నది అయినప్పటికీ ప్రాశస్త్య రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమనందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివనంది. నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వర ఆలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైనదిగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయము బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడ నుండి ఏదైనా వాహనంలో కానీ బస్సులో కానీ ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆవరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనే కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతుంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు వదాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
గర్భాలయంలో శివనందీశ్వరుడుగా కొలువులు అందుకుంటున్న మహాదేవలింగ భక్తులకు దర్శనం ఇస్తుంది. తేజ విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం అమోఘమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖమండపంలో మరోపక్క పార్వతీమాత కొలువుతీరి ఉంది. సర్వభూషణ శోభితంగా కానవచ్చి ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుతీరాయి. విష్ణునంది లేక కృష్ణనంది. శివనందీశ్వర స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో తెలుగుగంగ కాలువకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుతీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరిచిపోతారు. చుట్టూ పరుచుకున్న నల్లమల అటవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శివనందీశ్వర స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో తెలుగుగంగ కాలువకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుతీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరిచిపోతారు. చుట్టూ పరుచుకున్న నల్లమల అటవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్కొంచిన ఈ క్షేత్రాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా చెబుతున్నారు. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరు వచ్చింది. గర్భాలయంలో విష్ణు నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నందీశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఒక ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్య ఆలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలు ఉన్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలో భక్తితో స్నానాలు చేసి విష్ణు నందీశ్వరుని దర్శించుకుంటారు. సూర్యనంది. నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్యనందీశ్వర ఆలయం. సూర్యనందిగా పేర్కొంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైనదిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్లతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం ప్రజల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయము బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాల నుంచి మహానంది మార్గంలో 7 కిలోమీటర్లు ప్రయాణించి బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుంచి కుడి చేతి వైపుగా కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వర ఆలయము ఆ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడుగా కొలువులు అందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతీమాత కొలువుతీరి ఉంది. గరుడ నంది. సూర్య నందీశ్వర స్వామి ఆలయానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో మహానంది దివ్యక్షేత్ర నది ఒడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుతీరాడు. మహానంది క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వర ఆలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరించారు. గరుడ నందిగా పేర్కొందిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరు వచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. వినాయక నంది. మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వర స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్య ఆలయంలో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్ వినాయకుడు ప్రతిష్ఠించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్య ఆలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వర స్వామివారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. మహానంది.
నవనందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రాస్థలం. గుడి చుట్టూ ప్రవహించే నీటి బొక్కుల చల్లదనం, చుట్టూ అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం అన్ని కాలాల్లోనే భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం సాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మొప్పించి శిలాదనిగా పిలువబడుతూ శివభక్తుడే జీవించసాగాడు. అతనొక రోజున పొలాన్ని దున్నుతూ ఉంటుంటే ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలో ఉన్న ధర్ముడు ఇలా పుట్టాడని అతనికి నంది అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకోమన్నాడు. సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడిగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. సుయస అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుడు నంది ప్రతిష్ఠించాడని, అందువలనే ఇది నందీశ్వర ఆలయం అయిందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలిసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో శివలింగం పైన భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రచిత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటుంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం వల్ల జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్నీ పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవనందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.